2014 నుంచి 2019 వరకు ఏం చేసిందని టీడీపీకి ఓటు వేయాలని ప్రశ్నించారు మాజీ మంత్రి వెల్లంపల్లి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒక మాయా కూటమి అని విమర్శించారు. టీడీపీ, బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలని అన్నారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన వ్యక్తి సీఎం జగన్ అని, మళ్లీ వైసీపీకి అధికారం ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు వెల్లంపల్లి. నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ నలుగురు 2014-19 వరకు ప్రభుత్వం చేశారు కదా. చేసిన తర్వాత ఎన్నికలు వచ్చేయడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకొని కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఓడిద్దామని ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎవరెవరు మిమ్మల్ని ప్రజలు నమ్మలేదు. మళ్ళీ ఈరోజు కలిశారు. మిమ్మల్ని ఈసారి కూడా ప్రజలు నమ్మరు ఎవరిని కూడా. మీ కూటమిని, మీది మాయా కూటమి. భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ముగ్గురు కూడా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేసి, ఈ రాష్ట్రానికి మంచి చేయకుండా, ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా మన అప్పులుబులో దించేసి ఈ రాష్ట్రాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిన వ్యక్తులు. దాన్నంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గాడిలో పెట్టుకుంటూ, ఒక పక్క ప్రజలకు మంచి చేసుకుంటూ, ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ, ఒక పక్క పరిపాలన కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేసుకుంటూ ఈరోజు ఆయన ముందుకెళ్తున్నాడు. ఇంకొకసారి మళ్ళీ ఆయన అవకాశం ఇస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తప్ప ఇటువంటి కూటమిలకు మాత్రం ఇస్తే మాత్రం ఈ రాష్ట్రం అనేది మొత్తం సర్వనాశనం అయిపోతుంది. మాత్రం ప్రజలందరూ